డెక్కన్ టీవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని జానపదాలను, సామాజిక చైతన్య గీతాలు, జానపద రగడలను సమాజం వైపు మళ్ళించి ప్రజా సమస్యలను మరి ఏ విధంగా ప్రజా సమస్యల వైపు పాటలను రాసినటువంటి గొప్ప వ్యక్తి, వాగ్గేయకారుడు. ఏమీ బతుకు ఎన్నియాలో ఎన్నియాలా, ఈ చదువురాని చీకటి బతుకు ఎన్నియాలా, ఈ చదువురాని చీకటి బతుకు ఎన్నియాలా. తిరుపతి కొండకు దండం పెట్టి తిరునాళ్ళను నే చూడబోతే, తిరుపతి బస్సు ఎక్కబోయి ఎన్నియాలో ఎన్నియాలా, ఆ తిరుమలగిరి బస్సు ఎక్కి పోతి ఎన్నియాలా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందినటువంటి ప్రజా వాగ్గేయకారుడు సత్యన్న మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో ఉన్నాడు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. దాంతోపాటు ఈరోజు మతోన్మాదం విపరీతంగా పెరిగిపోతుంది. అంటే మనవాదం, మతము మనవాదం అనేది విడిదీయడానికి సంబంధించి ఉంటుంది. ఓకే. ఒక రకమైన అజ్ఞానం, భయం కలిసి మతం ఏర్పడుతుంది. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు అన్న, ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయారు. ఇప్పుడు ఎట్లుందన్న జీవితం? రిటైర్మెంట్ అయినాక ఎట్లుంటుందంటే, అంటే అన్న అంటే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీకు ఎప్పుడైనా బాధ అనిపించలేదా? మీతోటి వాళ్ళు, నాకు తెలిసి మీతోటి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించిన వాళ్ళు ఉంటారు. అయ్యో ఎందుకు అనవసరంగా ఇటెందుకు వచ్చినా, అట్లా పోతే బాగా సంపాదించుకున్నట్టు నన్ను ఎప్పుడన్నా అనిపించలేదా మీకు? అంటే నేను నాకు తట్టుకోలేక నేను పక్కకు ఛాన్స్ ఇస్తాను. నువ్వు బతకడతాగతే నువ్వు మాట్లాడతాడంట, నేను మాట్లాడదు పాట ఎవరు అంటే ఈ పాట పాడి అందరూ చప్పట్లు కొట్టుకుంటే ఎగురుతో డ్యాన్స్ చేస్తారు. సమస్య వాళ్ళకి.